పాఠము వచ్చేసి ఇశ్రాయేలీయుల పండగలు క్రైస్తవులక. మరి ఈ పాఠాన్ని ఆలోచించుకునేటకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేడున్నటువంటి క్రైస్తవ సమాజము పండగల పేరట ఎంతగానో ఉత్సాహంతోటి, సంతోషముతోటి, ఆనందముతోటి తమ జీవితంలో పండగలకు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత నిజంగా దేవుడు సంతోషిస్తున్నాడా లేదన్న విషయాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదండి. నిజంగా మరి క్రైస్తవులకు దేవుడిచ్చినటువంటి పండగలు ఏంటి? అసలు దేవుడు మనకి పండగలు ఇచ్చాడా? ఇస్తే ఆ పండగలను ఎలా చేయాలి? ఎందుకోసం చేయాలి? అసలు ఒకనాడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి పండుగలు నేడున్నటువంటి క్రైస్తవులకు కూడా ఇచ్చాడా? ఒకనాడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి పండగలను క్రైస్తవులను కూడా చేయమన్నాడా? అసలు వద్దన్నాడా? చేయమన్నాడా? అనేటువంటి విషయాన్ని మనము వాక్యం ద్వారా ఆలోచించుకోగలిగినట్లయితే, నేడున్నటువంటి క్రైస్తవులందరూ కూడా కొంతమంది ఉన్నారండి. ఎవరంటే యెహోవా సాక్షులు అనేసి. మరి యెహోవా సాక్షులు కేవలము యెహోవాను మాత్రమే నమ్ముతారు. కానీ ఒకనాడు యెహోవా ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రమును మాత్రమే నమ్ముతారు, కానీ యేసుక్రీస్తును నమ్మరు వారు. మరి ఈ దేనినే నమ్ముతారు? ఒకనాడు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంనే నమ్ముతారు, కానీ క్రొత్త నిబంధనను నమ్మరు. మరి ఇప్పుడు ఒకనాడు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి పండుగలను మాత్రమే వారు జరుపుకుంటారు. ఇలా ఆలోచిస్తే క్రైస్తవులుగా నేడు ఏ పండుగలు చేసుకుంటారు? ఒక ఈస్టర్, ఒక గుడ్ ఫ్రైడే, అలాగే క్రిస్మస్, ఇలాగా ఈ పండుగలను చేసుకుంటున్నారు. మరి ఒకనాడు ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి పండుగలు ఏంటి? దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి పండుగలు ఏంటి అంటే, పస్కా పండుగ లేదా పులియని రొట్టెల పండుగ, లేదంటే పర్ణశాలల పండగ, గుడారాల పండగ, ఇంకా చెప్పాలంటే శృంగధ్వనుల పండుగ. ఇలాగూ దేవుడు కొన్ని పండగలను బైబిల్లో రాయించాడు ఇశ్రాయేలు. మరి పస్కా పండుగ, లేదంటే పులియని రొట్టెల పండుగ, పర్ణశాలల పండుగ, గుడారాల పండగ, ప్రథమ ఫలముల పండగ, ఇలాంటి పండగలను దేవుడు ఒకనాడు ఇశ్రాయేలులకు రాయిస్తే, మరి ఈనాడు క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధన ఇవ్వబడితే, ఈ క్రొత్త నిబంధన కాలంలో క్రైస్తవులంగా మనము ఒకనాడు ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి పండుగలను చేయవచ్చా? చేయమని దేవుడు చెప్పాడా అనేటువంటి విషయాన్ని మనము ఆలోచిస్తే, నేడున్నటువంటి క్రైస్తవుల యొక్క బోధలు ఎలా మారిపోయాయి అంటే, కేవలము ఈ జీవిత కాలము మట్టుకు క్రీస్తునందు నిరీక్షించడం కోసమే ఏం చేస్తున్నారు? బోధలు చేస్తున్నారు. అంటే ఈ జీవిత కాలము మట్టుకి అంటే మనం ఉన్నటువంటి 60-70 సంవత్సరాల జీవిత కాలంలో మనకు ఏవో రోగాలు పోవాలని, లేదంటే మనకు ఏదో రావాలని, ఏదో ఒక ఉద్యోగం రావాలో, ఏదో ఒక మేలు జరగాలో, లేదంటే ఏదో ఒక గొప్ప కార్యము, ఆశ్చర్య కార్యము మన జీవితంలో జరగాలని వీటి కోసము దేవుణ్ణి నమ్ముతున్నారు, వీటి కొరకు దేవుణ్ణి విశ్వసిస్తున్నారు, వీటి కొరకే తమ జీవితాన్ని దేవుడిలో ముందుకెళ్తున్నారు. కానీ నేను చనిపోయిన తర్వాత నాకు మరొక జీవితాన్ని దేవుడు ఇస్తాడు కదా, నాకు దేవుడు పరలోకాన్ని ఇస్తాడు కదా, ఆ పరలోకం కోసము దేవుణ్ణి నేను నమ్మాలి, ఆ పరలోకము కోసమే నేను ఈ భూమి మీద బ్రతకాలి దేవుడి కొరకు అనేటువంటి ఆలోచనతోటి దేవుడిలో తమ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళేవారు చాలా తక్కువ మంది అండి. మరి నేడున్నటువంటి క్రైస్తవుల బోధలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనము వాక్యంలోకి వెళ్ళి ఆలోచించుకోగలిగినట్లయితే, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. నా వాయిస్ అంతా మీకు ఓకే కదా? క్లారిటీ వస్తుంది కదా అన్నయ్య? ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి
మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై ఉండనట. ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రతి ఉపదేశం ఎలా ఉన్నట? గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అంటే ఉపదేశాలు వారి యొక్క బోధనలు ఎలాగున్నాయి అంటే ప్రతి ఉపదేశం కూడా కల్పింపబడింది అంటే తమకు వచ్చినటువంటి ఆలోచన చేత తమకు అవసరమైన దానిని బట్టి వారు బోధిస్తున్నారు. కానీ దేవుడు ఉన్నాడు కదా, మనం ఆ దేవుని కొరకు బ్రతకాలి కదా, మరలా మనం చనిపోతే ఆ దేవుడి దగ్గరకు చేరుకోవాలి కదా అనేటువంటి నిస్వార్థంగా దేవుడి కొరకు బోధనలు చేసేటువంటి వారు చాలా తక్కువ మంది అండి. ఎలాంటి బోధనలు చేస్తున్నారంట? గాలి వచ్చిందనుకోండి, ఏమైపోతుంది? చెత్తంతా కూడా గాలి ఎక్కడుంటే అక్కడ అలాగే ఎగురుకుంటూ పోతుంది. అలాంటి బోధలు కల్పింపబడిన ప్రతి ఉపదేశమును కూడా ఏం చేస్తున్నారు? మాయోపం చేత అంటే మోసము చెయ్యాలనేటువంటి ఆలోచనతోటి, వంచనతోటి తప్పు మార్గమునకు లాగుకొని పోయేటట్టుగా, తప్పు మార్గంలో లాగు కుయుక్తితోటి ఏం చేస్తున్నాడు? మనకు కల్పింపబడినటువంటి ఉపదేశమును బోధించుచున్నారు. అంటే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నామో ఆలోచించాలి. అంటే మనం వినేటువంటి బోధ విషయంలో కూడా ఇప్పుడు ఎలా ఉండాలి? అందుకోసం యేసుక్రీస్తు ఏమంటాడంటే, మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరు ఏమి వింటున్నారు? అసలు వినేటువంటి మాటలు అసలు వాక్యంలో ఉన్నవి చెప్తున్నారా, లేదంటే వాక్యంలో లేనివి చెప్తున్నారని ప్రతి విషయాన్ని కూడా మనం ఏం చేయాలట? చాలా జాగ్రత్తగా వినాలి. అలాంటి జాగ్రత్త లేకుండా ఏదో వాళ్ళు చెప్తున్నారులేండి, మనం వినేద్దాము, మనం వినడానికే కదా ఇక్కడ కూర్చొనింది, వాళ్ళు చెప్పుకోక మనం వినాలి కాబట్టి, వినడమే మన పని కాబట్టి వినాలి అనేటువంటి ఆలోచనతోటి విన్నామనుకోండి, ఏమైపోతాము? బహు ప్రమాదంలో పడిపోయేటువంటి అవకాశం, మనల్ని మనము మోసం చేసుకునేటువంటి అవకాశంలోకి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి? వినేటువంటి మనకు ఒక పని అప్పగిచ్చాడు దేవుడు. అసలు వీళ్ళు చెప్తున్నది వాక్యంలో ఉందా, వాక్యంలో లేకుండా చెప్తున్నారా అనేటువంటి పని మీదనే ఉండాలి తప్ప మరొక పని, తొందరగా టైం ఎప్పుడైపోతుందా, తొందర పనులు ఎప్పుడు చేసుకుందామా, ఏం చేద్దామా, ఎలా చేద్దామా, ఎక్కడికి వెళ్దామా అనేటువంటి ఆలోచనతోటి కాక, దేవుడి మాటలు వినేటప్పుడు మనం ఆలోచించవలసినటువంటి విషయం ఏంటి? అసలు చెప్పబడుతున్నటువంటి మాటలు వాక్యంలో ఉన్నాయా లేదా అనేటువంటి ఆలోచనతో ఏం చేయాలి? మనం జాగ్రత్తగా చదువుకోవాలండి. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఇది ఆలోచించుతున్నటువంటి మాటను మనము బైబిల్లోకి వెళ్ళి ఆలోచించుకోగలిగినట్లయితే, ఒకనాడు అసలు దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి పండగలు ఎందుకు ఎప్పుడు చేయమన్నాడు, ఎందుకు చేయమన్నాడు, వాటిని ఎందుకు ఆచరించమన్నాడు అనేటువంటి విషయాన్ని ఆలోచిద్దామండి. అసలు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఇచ్చాడు ఇశ్రాయేలులకు? అసలు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు అంటే, ప్రారంభం నుంచి కూడా దేవుడు ఏం చేశాడు అంటే, తన పిల్లలు భూమి మీదకు రావాలని ఎంతగానో కలలు కని ఆశపడి ఈ సృష్టినంతటిని కూడా తన మాట చేత కలిగించాడు. అయితే చివరిగా మనిషిని ఏం చేశాడు? తన చేతులతోటి తన స్వరూపం అందు తన పోలిక చొప్పున నరుని ఏం చేశాడు? చివరిగా చేశాడు. అంటే మనిషిని దేవుడు ఎంతగా ప్రేమించాడు అంటే, తన స్వరూపములోనే ఉండాలి, తన పోలికలోనే ఉండాలని ఆశపడ్డాడు. అలా ఆశపడినటువంటి దేవుడు మనిషిని ఎలా పుట్టించాడు? పాపము లేని వారిగా, యథార్థవంతులుగా, పవిత్రులుగా పుట్టించాడు. అయితే నానాటికి మనిషి ఎలా మారిపోయాడు? భూమి మీదకి వచ్చినటువంటి మనిషి క్రమముగా పాపము చేస్తూ, దేవుడి ఆజ్ఞను అతిక్రమిస్తూ, పాపము చేస్తూ దేవుడికి దూరముగానే బ్రతుకుతున్నాడు తప్ప, నిజంగా నన్ను పుట్టించింది ఎవరు, నేను ఎవరి కొరకు బ్రతుకుతున్నాను, ఎవరి కోసం బ్రతకాలి అనేటువంటి ఆలోచనలు బొత్తిగా మనిషి మర్చిపోయాడు. కాబట్టి ప్రారంభపు తొలి మానవుడైనటువంటి ఆదామును చూస్తే, ఆదాము ఎలా ఉండిపోయాడు? ఆదాము దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించాడు. అంటే దేవుడు తన మాటను మరిచినటువంటి, తన ఆజ్ఞను అతిక్రమిస్తున్నటువంటి, తన మాటను మీరుతున్నటువంటి మనిషిని చంపాలనుకున్నాడా?
లేదు, శిక్ష విధించాలి. శిక్ష విధించడంతో ఏం చేశాడు దేవుడు? తన పిల్లలు ఆ శిక్ష పొందుతున్నటువంటి తన పిల్లలు ఏమవ్వాలి? ఇప్పుడు ఆ శిక్షలో తమ ప్రవర్తనను దిద్దుకోవాలి, తమ తప్పును సరిచేసుకోవాలి. మరలా తప్పు చేయకుండా ఏం చేయాలి? దేవుడి యొక్క ఆజ్ఞకు లోబడేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ఏ విధము చేతనైనా గాని శిక్ష విధించి, ఏ విధము చేతనైనా గాని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? తన పిల్లలను మార్చుకోవాలి, తనలా బ్రతకింప చేయాలి, తన కొరకు జీవింప చేయాలి, తన చెంతకు చేర్చుకోవాలనేటువంటి ఆలోచనతోటి దేవుడు ఏం చేశాడు? శిక్ష విధించాడు. చంపలేదు, శిక్ష విధించాడు. ఎందుకు? మరలా తప్పు చేయకూడదు, నువ్వు నా మాట వినాలి అని దేవుడు ఆలోచించాడు. కానీ మనిషి మాత్రము శిక్ష పొందుకుంటున్నాడు, కానీ ఏ మాత్రం కూడా మనిషిలో మార్పు అన్నది రావడం లేదు. ఏం చేస్తున్నాడు? తప్పు తర్వాత తప్పు, తప్పు తర్వాత తప్పు చేస్తున్నాడు. ఇంకా దేవుడు తన పిల్లలలో మార్పు రావాలి, నా మాటలే వారి దగ్గర ఉండాలి, నా మాటలు వారి దగ్గర ఉంటే నా పిల్లలు నా మాటలకు లోబడతారు కదా, నా మాటలను అనుసరిస్తారు కదా, జ్ఞాపకం ఉంచుకుంటారు కదా, నడుచుకుంటారు కదా అని దేవుడు తన మాటలైనటువంటి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఎవరికిచ్చాడు? చూద్దాం ఆ మాట కూడా. ద్వితీయోపదేశ కాండము, అసలు దేవుడు తన మాటలను ప్రారంభంలో ఎవరికి ఇచ్చాడు అనేటువంటి మాటను మనము బైబిల్లో చూడగలిగినట్లయితే, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 44వ వచనం మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలిగినట్లయితే, 4వ అధ్యాయము 44వ వచనం, మోషే ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రము ఇదే. ఏదంట? మోషే అంటే దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషేకి ఇస్తే ఆ మోషే తన దగ్గరనే ఉంచుకున్నాడా? లేదండి. మోషే ఏం చేశాడు? ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రము ఇది. ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అంటే క్రైస్తవులకు అని చెప్పాడా? క్రైస్తవులకు కాదు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చిందే ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఒకనాటి ఇశ్రాయేలీయులకు ఇచ్చాడన్నటువంటి మాటని ఇక్కడ మనము స్పష్టంగా చూడగలము. అసలు దేవుడు పండుగని ఎందుకు చేసుకోమన్నాడు? ఇశ్రాయేలీయుల పండుగలలో పస్కా పండుగ లేదంటే పులియని రొట్టెల పండుగ. మరి ఆ పండుగను ఎప్పుడు చేసుకోమన్నాడు? ఎందుకు చేసుకోమన్నాడు? అయితే ఎలా చేసుకోమన్నాడు అనేటువంటి విషయాన్ని మనము బైబిల్లో ఆలోచించుకోగలిగినట్లయితే, లేవియాకాండము 23వ అధ్యాయము 5వ వచనం. లేవియాకాండం 23వ అధ్యాయం 5వ వచనం. మొదటి నెల 14వ దినమున సాయంకాలం అందు యెహోవా పస్కా పండుగ జరుగును. ఆ నెల 15వ దినమున యెహోవా పొంగని రొట్టెల పండుగ జరుగును. 7 దినములు మీరు పొంగని వాటినే తినవలెను. అసలు దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు పస్కా పండుగ ఆచరించేటప్పుడు ఎప్పుడు చేసుకోమన్నాడు? మొదటి నెల 14వ తేదీనే చేసుకోవాలి. మొదటి నెల 14. నిజంగా నేడున్నటువంటి క్రైస్తవులంగా మనము కూడా పండుగలు చేసుకుంటున్నాం. ఏంటి మనము చేసుకునేటువంటి పండుగలు ఏంటి? గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్, జనవరి 1. అయితే ఈ పండుగలు చేసుకుంటున్నప్పుడు బైబిల్లో దేవుడు ఎక్కడైనా కానీ మీరు ఫలానా క్రిస్మస్ డిసెంబర్ 25వ తేదీన మాత్రమే చేసుకోవాలని దేవుడు బైబిల్లో ఎక్కడైనా రాయించాడండి? ఎక్కడ రాయించలేదు. అయితే ఒకనాడు ఇశ్రాయేలుకు దేవుడు పండుగ చేసుకోమన్నాడు. ఆ పండుగ పేరేంటి? పస్కా పండుగ లేదంటే పులియని రొట్టెల పండుగ. మరి ఇప్పుడు ఆ పస్కా పండుగను దేవుడు ఎప్పుడు చేసుకోమన్నాడు అంటే మొదటి నెల 14వ తేదీన మాత్రమే చేసుకోవాలి. ఆ పండుగ ఎన్ని రోజులు జరుపుకోవాలి? 7 దినములు మాత్రమే చేసుకోవాలి. ఇదే 23వ అధ్యాయము 34వ వచనం. నేను ఇశ్రాయేలీయులతో ఇట్లనము, ఈ 7వ నెల 15వ దినమున మొదలుకొని 7 దినముల వరకు యెహోవా పర్ణశాలల పండుగను జరపవలెను. అసలు దేవుడు పర్ణశాలల పండుగను చేసుకోమన్నాడు. ఎందుకు చేసుకోమన్నాడు? ఈ పర్ణశాలల పండుగ కూడా దేవుడు ఎన్ని రోజులు చేసుకోవాలి? 7 దినములు చేసుకోవాలి. ఎందుకు 7 దినములు చేసుకోమన్నాడు? అసలు ఈ పండుగ ఎందుకు చేసుకోమన్నాడు? ఈ పండుగ ఎందుకు చేసుకోమన్నాడు అంటే, ఐగుప్తు నుంచి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయులు అరణ్యంలో 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. అలా 40 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి ఇశ్రాయేలీయులు అక్కడక్కడ గుడారాలు, పర్ణశాలలు వేసుకొని అక్కడ నివసిస్తూ కొన్ని రోజుల పాటుగా మరలా బయలుదేరేవారు. అంటే వారు నడిచేటువంటి ఆ ప్రయాణంలో వాళ్ళు ఏం చేశారు?
గుడారాలు వేసుకునేవారు, పర్ణశాలలు వేసుకునేవారు. కాబట్టి దేవుడు తమ జీవితంలో చేసినటువంటి మేలులను గుర్తించుకున్నటకు, జ్ఞాపకం చేసుకున్నటకు ఏం చేశాడు దేవుడు? మీరు పర్ణశాలలు వేసుకోండి. చూద్దాం ఆ మాట 42వ వచనం. నేను ఐగుప్తు దేశం 23వ అధ్యాయము, లేవియాకాండం 23వ అధ్యాయం 42వ వచనం. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలులను రప్పించినప్పుడు ఎందుకు చేసుకోమన్నాడో చెప్తున్నాడండి ఇక్కడ. నేను ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీలను రప్పించినప్పుడు వారిని పర్ణశాలల్లో నివసింప చేసినని మీ జనులు ఎరగాలి. మీ జనులు, దేవుడు ఒక పండుగ చేసుకోమన్నాడు అంటే వారికి ఏదో ఆనందం కోసమో, సంతోషం కోసమో, లేదంటే ఏదో ఒక ఉత్సవం కోసమో దేవుడు చేసుకోమనట్లేదు. ఎందుకు చేసుకోవాలంటే దేవుడు ఐగుప్తు దేశములో నుంచి ఇశ్రాయేలీలను రప్పించినందుకు వారు అక్కడక్కడ పర్ణశాలలు నివసింప చేసినని మీ జనులు తెలుసుకోవాలి. కాబట్టి 7 దినములు మీరు పర్ణశాలల్లో నివసింపవలేను. ఇశ్రాయేలీలలో పుట్టిన వారందరూ కూడా పర్ణశాలల్లో నివసింపవలేను. అంటే దేవుడు ఒక పండుగ చేసుకోమంటున్నాడు అంటే దాని వెనుక దేవుడి యొక్క ఉద్దేశం ఉంది, దేవుడి యొక్క సంకల్పం ఉంది. కానీ ఊరికనే పండగ చేసుకోవాలి, ఊరికనే మీరు సంతోషించాలి, ఊరికనే మీరు ఉత్సహించి ఆనందించాలని చెప్పట్లేదండి. నిజంగా ఇక్కడ ఆలోచించినట్లయితే దేవుడు మరి పస్కా పండుగ ప్రారంభపు తొలి పండుగనే పస్కా పండుగ అయితే ఎందుకు చేసుకోమన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచిస్తే, నిర్గమాకాండము 12వ అధ్యాయము, నిర్గమాకాండము 12వ అధ్యాయము, ఇక్కడ ముందుగా సందర్భాన్ని మనం ఆలోచిస్తే దేవుడు ఇశ్రాయేలీలను ఎక్కడుంచాడు? ఐగుప్తు దేశంలో ఉంచాడు. మరి ఐగుప్తు దేశంలో ఉంచబడినటువంటి ఇశ్రాయేలీలను దేవుడు కానాను దేశానికి, పాలస్తీనా కానాను దేశానికి ఏం చేయాలనుకున్నాడు? రప్పించాలి అనుకొని దేవుడు ఏం చేశాడు? మోషేను నాయకునిగా పంపించి ఏ విధంగా అయినా కానీ అక్కడ ఏం చేశాడు దేవుడు? అక్కడ నీళ్లను రక్తంగా మార్చడమా, లేదంటే కప్పలను పంపించడమా, మిడతలను పంపించడమా, ఇంకా చెప్పాలంటే ఈగలను పంపించడమా, ఇంకా చెప్పాలంటే ఏం చేశాడు దేవుడు? ఎన్నో అద్భుత సూచక క్రియలు చేశాడు. నిజంగా ఆ దేవుడు చేసినటువంటి అద్భుతాలను, ఆ మహత్కార్యాలను మనం ఒక్కసారి ఆలోచించి మనసు పెట్టి ధ్యానిస్తే ఏంటంటే, ఒక పక్క కప్పలు వచ్చాయి, సపోజ్ గా మన ఇంటి ఎదురుగానే కప్పలు వచ్చాయి, మన ఇంట్లోకి రాలేదనుకోండి. మన ఇంటి ఎదురుగానే ఈగలు వచ్చాయి, మన ఇంట్లోకి రాలేదనుకోండి. ఏంటి అక్కడేమి ఎదురుగా అన్నట్టుండి పోయాయి, ఇక్కడ మన ఇంట్లోకి రాలేదంటే నిజంగా ఎంత మంచిది, ఎంత దేవుడు ఎంతగా కాపాడాడు నన్ను, నిజంగా దేవుడు నన్ను కాపాడాడు, ఎంత అద్భుతం, ఎంత ఆశ్చర్యకరమని ఆలోచిస్తామా లేదా ఒకసారిగా? నిజంగా అలా దేవుడు పక్కన ఐగుప్తు దేశం అంతటిలో నీళ్లు తాగకుండా నీళ్లు రక్తంగా మారిపోతే మన ఇంటిలోనే నీళ్లు బాగా తాగడానికి ఉన్నాయి అనుకోండి, ఎలా ఉంటుంది అసలు? అంటే చాలా అద్భుతము. అంటే ఎవరు చేయలేనన్ని అద్భుత కార్యాలు దేవుడు మాత్రమే చేశాడు. అలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, ఫరో యొక్క హృదయము కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో చివరిగా దేవుడు ఏం చేశాడంటే సంహార దూతను పంపించి ఐగుప్తు దేశంలో ఉంటున్నటువంటి ప్రతి తొలి సంతానము దేవుడు ఏం చేశాడు? చంపాలనుకున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశం నుంచి ఎలాగైనా పంపించాలనేటువంటి ఉద్దేశంతోటి దేవుడు ఏం చేశాడు? సంహార దూతను పంపించి ఐగుప్తుల యొక్క తొలి సంతానం, పశువులు గాని అలాగే మనుషుల యొక్క తొలి సంతానం గాని ప్రతి ఒక్క తొలి సంతానాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? చంపాలి సంహార దూత చేత అని దేవుడు పంపించాడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇశ్రాయేలీల యొక్క తొలి సంతానము చనిపోకుండా ఉండాలి అంటే దేవుడు ఏం చేయమన్నాడు? మీ యొక్క గొర్రెలను ఏం చేయాలి? వధించాలి. అలా వధించబడినటువంటి రక్తం ఉంటుంది కదా, ఆ రక్తము ఇండ్ల యొక్క ద్వారములకు, గుమ్మములకు అలా మీరు అచ్చు వేసి ఏం చేయాలి? పూయాలి. అలా పూసినప్పుడు ఏం జరుగుతుంది? సంహార దూత మీ తలుపు యొక్క వాకిట గుమ్మములో ఆ రక్తమును చూచి, ఆ రక్తపు యొక్క అంచును చూచి ఏం చేస్తాడు? మీ ఇంటి వాకిట నుంచి బయటికే వెళ్ళిపోతాడు, మీ ఇంటి వాకిట లోపలికి రాడు అనేసి సంహార దూత ఎలా చేస్తుంది. కాబట్టి ఇశ్రాయేలులో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క ఇండ్లకు, గుమ్మములకు ఏం చేయాలి? గొర్రెల యొక్క రక్తమును చిందించాలి అనేటువంటి విషయాన్ని దేవుడు
ఒకనాడు ఇశ్రాయేలీయులకు తెలియచేశాడండి. అలా వధింపబడినటువంటి గొర్రెల యొక్క రక్తం ఏం చేశారు, అలా తమ యొక్క ఇంటి యొక్క ద్వారములకు పూశారు. అలా పూయబడిన తర్వాత మీరు ఇంకా ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ ఏమంటున్నాడు, 12వ అధ్యాయం నిర్గమకాండము 12వ అధ్యాయము 6వ వచనం నుంచి చూద్దాం. ఇక్కడ సందర్భం ఏంటంటే మీరు పస్కా పండుగని ఎలా తినాలి, ఎలా భుజించాలి, ఎలా ఆచరించాలి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడండి. నేను చదువుతాను, చూద్దాం. నిర్దోషమైన ఏడాది మగ పిల్లని తీసుకోవాలి, మంచిదే తీసుకోవాలి. గొర్రెలలో నుండి మేకలలో నుండి దాన్ని తీసుకోవాలి. అది ఎప్పుడు చేసుకోవాలి, 7వ వచనం, ఈ నెల 14వ దినము వరకు దాన్ని ఉంచుకొనవలెను. తర్వాత ఇశ్రాయేలీయుల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం అందు దాన్ని చంపి దాని యొక్క రక్తము తీసి తాము దాన్ని తిను ఇండ్ల ద్వారపు బందపు 2 నిలువు కమ్మల మీద ఏం చేయాలి, కమ్మి మీద చల్లి ఆ రాత్రి ఏం చేయాలి, అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినవలెను, చేదు కూరలతో తినవలెను. దాని తలను కాళ్ళను అంతరములను ఏం చేయాలి, అగ్నితో కాల్చేయాలని చెప్తూ ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. మీరు మాంసము వండుకునేటువంటి పద్ధతిని కూడా దేవుడు చెప్పాడండి. దేవుడు ఒక విషయాన్ని చెప్తున్నాడంటే దాన్ని సంపూర్ణంగా చెప్తాడు గాని సగం సగం చెప్పడండి ఎప్పుడు కూడా. ఇప్పుడు గొర్రెను వధించాలి, రక్తం ఏం చేయాలి, అలాగే మీరు వండుకునేటువంటి పద్ధతి కూడా ఎలా ఉండాలి. ఇప్పుడు నీళ్లు పోసుకొని అంత గొజ్జొచ్చేలాగా చేసుకుంటా, నేను బాగా చారొచ్చేలాగా మాంసం వండుకుంటానని అనుకోవడానికి వీలు లేదు. ఏం చేయాలి, నీళ్లు కొయ్యకుండానే చేసుకోవాలంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ఉడికి ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. నీళ్లు పోసి వండుకుంటానంటే అస్సలు తినకూడదు మీరు అలాంటిది అని చెప్తున్నాడు. నేను ఇంకా ఇప్పుడు చేసుకున్నది రాత్రి చేసుకున్నది పొద్దున్న దాకా పెట్టుకుంటాను, మాంసం కదా, ఒక గొర్రె కదా, గొర్రె మాంసాన్ని నేను పొద్దున్న దాకా ఉంచుకుంటాను అనడానికి కూడా వీల్లేదట. ఎప్పుడులోకి తినేయాలంట, అది ఉదయకాలం వరకు దానిలో ఏది అయినా మిగిలింపకూడదు. ఉదయకాలం వరకు దానిలో మిగిలినది అగ్నితో కాల్చివేయవలెను. అంటే ఒకవేళ మీరు ఉదయం దాకా రాత్రి అలా వధింపబడినటువంటి గొర్రె రాత్రి మాత్రమే అయిపోవాలి, ఉదయకాలం వరకు ఉంచుకునడానికి వీల్లేదు. ఒకవేళ మిగిలిన గానీ ఏం చేయాలట, అగ్నితో కాల్చేసేయాలి. ఇంకా మీరు తినాల్సినటువంటి పద్ధతి ఏదో నిదానంగా టైం సెల్ చూసుకుంటానో టీవీ చూసుకుంటానో లేదంటే ముచ్చట్లు పెట్టుకుంటానో తినడం కాదు. మీరు తినడం కూడా ఎలా తినమంటున్నాడు, మీరు దానిని తినవలసినటువంటి విధానం ఏదనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుగుకొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినాలట. త్వరపడుచు దాన్ని తినవలెను. ఇది యెహోవాకు పస్కా బలి. నిజంగా పస్కా పండుగ ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, చేసుకున్నది ఎలా వండుకోవాలి, వండుకున్నది ఎలా తినాలన్నటువంటి విషయాన్ని కూడా దేవుడు ఏం చేశాడు, తన మాటల ద్వారా తన పిల్లలకు తెలియజేశాడండి. ఏమని చెప్తున్నాడు, మీరు నడుము కట్టుకోవాలి, చెప్పులు తొడుక్కోవాలి, చేతిలో కర్ర పెట్టుకోవాలి, నిదానంగా తిందాంలే, ఇది అయిపోవాలిలే అనుకుని నిదానంగా తిందాం, ముక్క కొరుక్కుంటూ తిందాము నిదానంగానే అనడానికి వీలు లేదు. రుచికరంగా ఉంది కాబట్టి నిదానంగా దాని రుచి ఆస్వాదిస్తున్న టైం కోసం నిదానంగా తిందామని అనుకోవడానికి లేదంట. ఎలా తినాలట, త్వరపడుచు దాన్ని తినవలెను. అంటే అసలు నిలబడి చేత కర్ర పట్టుకొని చెప్పులు తొడుకొని స్పీడ్ గా తినేసేయాలట అండి. నిజంగా దేవుడు ఇన్ని జాగ్రత్తలు ఎందుకు తన పిల్లలకు చెప్తున్నాడు అంటే, నిజంగా ప్రతి విషయంలో కూడా నా పిల్లలు రొట్టెళ్ళకూడదు, దారి తప్పిపోకూడదు, నా మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి ఆలోచనలతోటి దేవుడు ఏం చేస్తున్నాడు, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా తన పిల్లలకు రాయిస్తున్నాడండి. అసలు దేవుడు ఎందుకు చేసుకోమన్నాడు అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే, నేడున్నటువంటి క్రైస్తవులు కూడా ఏం చేస్తున్నారు, పస్కా పండుగ, పులియని రొట్టెల పండుగ అనేసి పాంప్లెన్స్ మీద ముద్రించి ఏం చేస్తున్నారు, వాటిని జరుపుకుంటున్నారు. నిజంగా దేవుడు చెప్పిన రీతిగానే జరుపుకుంటున్నారా, లేదంటే తమకి ఇష్టమైనటువంటి విధంగా జరుపుకుంటున్నారా? అంటే తమకి ఇష్టమైనటువంటి విధంగానే జరుపుకుంటున్నారు. నిజంగా ఒకనాడు ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు అంటే ప్రతిదీ కూడా నెరవేర్చమని ఇచ్చాడు, కానీ మీరు కొన్ని నెరవేర్చండి కొన్ని నెరవేర్చొద్దండి అని చెప్పారా? చూద్దాం ఆ మాట.
దేవుడు ఒక్క ఆజ్ఞ విషయంలో ఒక ఆజ్ఞ తప్పిపోతే దేవుడు ఎంత కఠినంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఆలోచిస్తే యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయము 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో కూడా ఏమవుతాడట? మంచోడవుతాడా? నిరపరాధి అవుతాడా? అపరాధి అవుతాడట. అంటే 9 ఆజ్ఞలు గైకొని ఒక్క ఆజ్ఞ మీరిన గాని ఏమైపోతాడు? తప్పిపోయినట్టే, అపరాధి అయినట్టే. కాబట్టి నేడున్నటువంటి క్రైస్తవులు కేవలం ఇశ్రాయేలీల పండగ చేసుకొని మిగతావి దేవుడు చెప్పినవి చేయలేదనుకోండి, ఏమైపోయినట్టు? అపరాధి అయిపోయినట్టు. నిజంగా దేవుడు ఒక కట్టడి ఇచ్చాడండి. ఇశ్రాయేలీలకు పండగ చేసుకోమన్నది ఆయనే, ఇంకా ఏం చేయమన్నాడు? ఎంత కఠినమైనటువంటి పని ఇశ్రాయేలీలకు దేవుడు అప్పగించాడంటే, దేవతల యొక్క ప్రతిమలు, ఆ గుళ్ళు ఉంటాయి కదా, ఆ దేవాలయాలు ఉంటాయి కదా, ఆ దేవాలయాలను ఏం చేయాలి? మీరు ఇప్పుడు పగలగొట్టాలి, ఎక్కడ కూడా ఉండకుండా పగలగొట్టాలి అనేటువంటి విషయం చెప్పాడండి ఇశ్రాయేలీలకు. చూద్దాం ఒకసారి ఆ మాట చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయము 3వ వచనం. ముందుగా మొదటి వచనం. మీరు ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు ఇక్కడ అయితే కొన్ని విషయాలను చదువుతాను. మీరు స్వాధీనపరచుకొనుటకు నీ పితరుడా దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన దేశమున మీరు భూమి మీద బ్రతుకు దినములన్నిటను మీరు అనుసరించి గైకొనవలసినటువంటి కట్టడలు, విధులు ఇవి. మీరు స్వాధీనపరచుకొనబో జనములు గొప్ప పర్వతముల మీదనేమి, మెట్టల మీదనేమి, పచ్చని చెట్లన్నిటి కిందనేమి, ఎక్కడనైతేనేమి తమ దేవతలను పూజించెనో ఆ స్థలములన్నిటిని మీరు ఏం చేయాలి? బొత్తిగా పాడు చేయవలెను. వారి బలిపీఠములను పడిద్రోసి, వారి విగ్రహములను పగలగొట్టి, వారి దేవతా స్తంభములను అగ్నితో కాల్చి, వారి దేవతలను ప్రతిమలను కూరదోసి, వాటి పేర్లు అచ్చట లేకుండా ఏం చేయాలట? నశింప చెయ్యవలెను. అంటే దేవతల యొక్క ప్రతిమలను, ఆ దేవాలయాలను, వాటిని అన్నిటిని కూడా ఏం చేయాలి? మీరు పగలగొట్టాలి, నశింప చెయ్యాలని దేవుడు చెప్పాడు. అంటే ఇప్పుడు ఒకనాడు ఇశ్రాయేలీలు చేశారు, మరి ఇప్పుడు ధర్మశాస్త్రంలో మాకు ఇవి కావాలి, ధర్మశాస్త్రంలో దేవుడు పండగలు చెప్పాడు కాబట్టి మేము చేసుకుంటాము అనుకున్న వాళ్ళు, దేవుడు ఒకనాడు ఇశ్రాయేలీలకు చెప్పినటువంటి కఠినమైనటువంటి ఆజ్ఞను నేడు క్రైస్తవులు చేయగలుగుతారా? ఏ మాత్రం కూడా చేయలేరు. చేయగలిగితే ఈనాడున్నటువంటి దేవాలయాలను, గుళ్ళను, అలాగే విగ్రహాలను పగలగొడితే ఏమైపోతారు? చివరిగా వాళ్ళే చచ్చిపోతారు. అవి పగలగొట్టడానికి ముందుగా క్రైస్తవులు చచ్చిపోతారు. అంటే ఇప్పుడు అలాంటి కఠినమైనటువంటి ఆజ్ఞను ఏం చేయలేరు. అంటే కొన్నిటిని మాత్రమే పాటిస్తున్నారు, ఇంకా కొన్నిటిని మాత్రం అనుసరించడం లేదు. దేవుడు చేస్తే అన్ని చెయ్యండి, మీరు అన్నిటిలో కొన్ని చేసి కొన్ని చేయలేదనుకోండి, 9 చేసి 1 చేయకపోయినా అపరాధి అవుతారు. కాబట్టి మీరు చేస్తే అన్ని చెయ్యండి అని చెప్పారు. అయితే ఇశ్రాయేలీయులలో ఏ ఒక్కరు కూడా నెరవేర్చలేదండి. మరి ఎవరు నెరవేర్చారు ధర్మశాస్త్రాన్ని అంతటిని అంటే ఒక్క యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు. కాబట్టి ఆ మాటను చూద్దాం. అసలు దేవుడు ఒకనాడు ఇశ్రాయేలీయులకు పండగలు ఇచ్చాడు, ఒకనాడు ఇశ్రాయేలీయులకు కట్టడలను ఇచ్చారు. ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, పండుగలను ఎందుకు ఇచ్చాడు అన్న విషయాన్ని మనం చూడగలిగినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనం 4 నుంచి చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 4 నుంచి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి. అంటే ఇశ్రాయేలులకు చెప్తే ఏమంటున్నాడు? మీరు మొట్టమొదటిగా నా మాటలను ఏం చేయాలి? మీ హృదయంలో ఉంచుకోవాలి. మీరు పండగలు చేసుకున్నా, అలాగే మీరు ఏమి చేసినా కానీ వాటిని ఏం చేయాలి? ఇప్పుడు నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా నీ మనసులో పెట్టుకో, నీ హృదయంలో పెట్టుకో అని చెప్తూ ఇంకా ఏం చేయమన్నాడు? వాటిని
అలా నీ హృదయంలో ఉండవలెను. ఎందుకంటే నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవన నడిచేటప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చే మాట్లాడవలెను. సూచనకు వాటిని నీ చేతికి కట్టుకోవాలి. ఒక పండుగ చేసుకున్న ఒక కార్యము, దేవుడు చేసిన ప్రతి కార్యము కూడా నేను నీకు ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా ఏం చేయాలి? ఇప్పుడు నీ హృదయంలో ఉంచుకోవాలి. ఎందుకంటే నీ పిల్లలకు వాటిని తెలియజేయడం కోసమే దేవుడు ఏం చేయమన్నాడు? పండుగలు చేసుకోమన్నాడు. ఒకనాడు ఇశ్రాయేలీయులకు గాని లేదా ఆనందం కోసమో, సంతోషము కోసమో, వాళ్ళ స్వార్థం కోసమో దేవుడు పండుగలు చేసుకోమనలేదు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మరి ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఇశ్రాయేలు పండుగలు చేశారా అంటే, అసలు ఇశ్రాయేలు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో ఒక మాట చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం. మరి దేవుడు చెప్పినట్టుగా ఇశ్రాయేలు చేశారా అనేటువంటి విషయాన్ని మనము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనము చూడగలిగినట్లయితే, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం. 2వ అధ్యాయము 10వ వచనం. ఆ తరము వారందరూ తమ ఈ పితరుల యొద్దకు చేర్చబడి, వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసినటువంటి కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఎరుగని తరము ఎవరిని? దేవుడు ఇశ్రాయేలీయుల పట్ల చేసినటువంటి అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు ఉన్నాయి కదా, వీటిని చేసినాడు దేవుడు. అయితే ఇశ్రాయేలీయులలో ఎలాంటి వారు తయారు అయ్యారంటే, ఎలాంటి వారిగా మారిపోయారంటే, ఇశ్రాయేలీయుల కొరకు చేసినటువంటి కార్యములనైనను ఎరుగని తరము పుట్టెను. ఎరుగని తరము. అసలు ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు ఉన్నాడు, దేవుడు వీరి పట్ల ఇన్ని మేలులు చేశారు, వీరి పక్షాన దేవుడు ఉన్నాడు. యెహోవాని ఎరగని తరము పుట్టగా, యెహోవాను ఎరగని తరమే పుట్టిందంట. నిజంగా ఇశ్రాయేలీయులు ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారండి. అంటే ఇశ్రాయేలు పండుగ చేసుకున్నారు గాని ఆ పండుగ ఎందుకు చేసుకున్నారన్న విషయాన్ని వాళ్ళు మనసులో పెట్టలేదు కాబట్టి, తమ పిల్లలకు చెప్పలేదు కాబట్టి, చివరికి దేవుణ్ణి ఎరగని తరమే ఇశ్రాయేలులో పుట్టిందంటే నిజంగా దేవుడు ఎంత బాధపడి ఉండాలి. అందుకోసం దేవుడు ఏం చేశాడంటే, నేను మీకు పెట్టినటువంటి కట్టడలు, మీకు నేను పెట్టినటువంటి పండుగలు చేసుకుంటున్నా తప్ప దానిలో నా ఉద్దేశము నెరవేరడం లేదు, నా సంకల్పము నెరవేరడం లేదు. కాబట్టి ఈ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి పండుగ విషయమై, విశ్రాంతి విషయమై, మాసముల విషయమై నేను ఎలా ఉంటాను చూద్దాం. వాటిని అన్నిటిని కూడా దేవుడు ఏం చేశాడు అనేటువంటి విషయాన్ని ఇశ్రాయేలీయులకు చెబుతూ ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21-22 వచనములు. మీ పండుగ దినములను నేను అసహించుకొంచున్నాను. ఎందుకు? దేవుడే కదా పండుగ చేసుకోమన్నది ఆయనే, ఎప్పుడు చేసుకోమన్నాడు ఆయనే, అలాగే ఎలా చేసుకోమన్నాడు ఆయనే, ఎందుకు చేసుకోమన్నది కూడా ఆయనే కదా. అలాంటి దేవుడు తన ఉద్దేశము నెరవేరలేదు కాబట్టి, దేవుడి యొక్క సంకల్పము నెరవేరలేదు కాబట్టి దేవుడు ఏమంటున్నాడు కదా, మీ పండుగ దినములను నేను ఇష్టపడట్లేదు, అసహించుకుంటున్నాను, వాటిని నీచముగా ఎంచుకొంచున్నాను. మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానింపనొల్లను. నాకు ఏమంటున్నాడు? మీ పండుగ దినములను నేను అసహించుకుంటున్నాను అని చెప్తున్నాడు. అలాగే 22వ వచనంలో, నాకు దహన బలులను నైవేద్యములను మీరు అర్పించినను నేను వాటిని అంగీకరింపను అని చెప్తున్నాడు. ఒకవేళ మీరు దహన బలులను అలాగే అర్పణలను తెచ్చినా గానీ నేనేం చేస్తాను? అర్పించను. మీ పండగలని నేను అసహించుకుంటున్నాను, ఇష్టపడట్లేదు అని చెప్తున్నాడు. ఇదే పక్కన ఉన్నటువంటి ముందుగా ఉన్నటువంటి హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. ఆమోసుకి ముందుగా రాయబడినటువంటి పుస్తకమే హోషేయ గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనము. దాని ఉత్సవ కాలములను, పండుగలను, అమావాస్యలను, విశ్రాంతి దినములను, నియామక కాలములను మాన్పింతును అని చెప్తున్నాడండి. ఎందుకు చెప్తున్నాడు ఇక్కడ? మీరు అసలు చెయ్యమన్నది ఒకటైతే మీరు చేస్తున్నది మరొకటి. కాబట్టి నేను చెప్తున్నటువంటి మాట ఏంటి? ఇప్పుడు మీరు ఉత్సవ కాలాలు జరుపుకుంటారా, పండగలు జరుపుకుంటారా, విశ్రాంతి దినాలు జరుపుకుంటారా, అలాగే పండుగలు జరుపుకుంటారు,
వీటిని అన్నిటిని కూడా ఏం చేస్తున్నాను నేను చేస్తున్నాను. కాబట్టి ఇక మీదట మీరు చేసుకోవడానికి ఏమాత్రం కూడా వీలు లేదని దేవుడు కఠినంగా ఇశ్రాయేలుకు ఆజ్ఞ జారీ చేశాడండి. ఎందుకు? దేవుడు చెప్పినట్టుగా చేయట్లేదు, తమకి ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు కానీ దేవుడు చెప్పినట్టుగా చేయట్లేదు. మరి ఒకనాడు ఇశ్రాయేలీలే ఏ ఒక్క ఆజ్ఞలో 10 ఆజ్ఞలలో దేవుడు చెప్పినట్టుగా చేయలేకపోయినటువంటి ఇశ్రాయేలీలే మరి పాత నిబంధన తర్వాత ఇశ్రాయేలీలకు ఇవ్వబడితే మరి కొత్త నిబంధన కాలంలో ఉంటున్నటువంటి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? అబ్రహామును దీవించిన దేవా నన్ను దీవించు, ఇస్సాకును దీవించినటువంటి దేవా నన్ను దీవించు, యాకోబును దీవించినటువంటి దేవా నన్ను దీవించు. అలాగే ఒకనాడు ఇశ్రాయేలులకు ఇవ్వబడినటువంటి పండగలను ఏం చేస్తున్నారు? దేవుడు మాకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చారని కొంతమంది అయితే ఆ పండుగలు పెట్టుకొని ఏం చేస్తున్నారు? సభలను ఏర్పాటు చేసుకునే వారు మరికొందరు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు నేను చెప్పినట్టుగా చేయట్లేదు కాబట్టి చెయ్యకండి అని చెప్తున్నాడు. కొత్త నిబంధన కాలంలో కూడా క్రైస్తవులైనటువంటి వారికి అందరికీ కూడా పౌలు గారు చెప్తున్నటువంటి మాటను మనం చూడగలిగినట్లయితే గలతీలకు రాసినటువంటి పత్రిక, అసలు ముందు మీరు ఒకవేళ చేయొద్దని నేను చెప్తున్నాను కదా, ఒకవేళ మీరు చేసినారనుకోండి ఎలాంటి వారు అవుతారో ముందుగా చూద్దామండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 3వ వచనం. ఒకవేళ మీరు దహన బలులను అర్పించారనుకోండి మీరు ఎలాంటి వారు అవుతారనేటువంటి విషయాన్ని ఇక్కడ చూడగలిగినట్లయితే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 3వ వచనము. ఎద్దును వధించువాడు ఎలాంటి వాడతా? నరుని చంపు వాని వంటి వాడు. నరుణ్ణి చంపడం అంటే ఏంటి? ఇప్పుడు ఒక నరహత్య చేయడము. నరుణ్ణి చంపడం అంటే ఒక నరహత్య చేయడము. అంటే ఇప్పుడు దేవుడి కొరకు ఒక ఎద్దును గాని ఒక గొర్రెను గాని నీవు అర్పించిన ఎడల ఏం చేసిన వాడవవుతావు? నరహత్య చేసిన వాడవవుతావు. కానీ దేవుడికి ఇష్టమైనటువంటి అర్పణలను అర్పించిన వాడవు కాదు. దేవుడికి ఇష్టమైనటువంటి బలులను అర్పించిన వాడవు కాదు. ఒకవేళ నువ్వు అర్పించావనుకోండి ఎలాంటి వారు అవుతారు? ఇప్పుడు ఒక దేవుడి విషయంలో నరహత్య చేసిన వాళ్ళే అవుతారు కానీ దేవుడికి ఇష్టమైనటువంటి బలులను అర్పించిన వాళ్ళు కాదు. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని వారున్నారు. ఇప్పుడు వాటిని అన్నిటిని కూడా బలులను మాన్పించాడు, పండుగలను కూడా మాన్పించాడు. ఇంకా కొత్త నిబంధన కాలంలో పౌలు గారు ఏం చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగినట్లయితే గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. పౌలు గారు గలతీ పట్టణము, గలతీ అనగానే ఒక పట్టణము, ఆ పట్టణంలో ఉంటున్నటువంటి పరిశుద్ధులకు పౌలు గారు చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూడగలిగినట్లయితే గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మీరు దినములు అంటే ఇది మంచి దినాలు, ఇది చెడ్డ దినాలు. క్రైస్తవులు కూడా చేసుకుంటున్నారు కదా. ప్రతి ఏమైనా పెళ్లి చేసుకోవాలనుకోండి, ఇంటిలో ఏదైనా పెళ్లి ఏర్పాటు చేసుకోవాలనుకోండి, ఏం చేస్తారు? ఇది మంచి దినమా చెడ్డ దినమా? ఏ నెల మంచి దినాలు ఉంటాయి? క్రైస్తవుల సహితం ఇది చేస్తున్నారండి. కానీ క్రైస్తవులంగా దేవుడి పిల్లలముగా ఏ మాత్రం కూడా ఇది మనం చేయకూడదు. అందుకు పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడు? ప్రారంభంలోనే మీరు దినములను కూడా ఏం చేస్తున్నారట? పండుగ చేసుకుంటున్నారంట. దినములను, మాసములను, అలాగే నెలలు, మాసములను గాని నెలలు, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. అంటే ఇవి ఆచరిస్తున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మును గూర్చి భయపడుచుంటిని. కాబట్టి మీరు వీటిని చేస్తున్నారు అని చెప్తున్నాడు. మరొక మాటను మనం చూడగలిగినట్లయితే కొలసీలకు రాసినటువంటి పత్రిక, అదే పౌలు గారు కొలసి అనేటువంటి పట్టణంలో ఉంటున్నటువంటి పరిశుద్ధులకు ఈ పత్రిక రాస్తూ కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 16-17 వచనాలు. కాబట్టి కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 వచనాలు. కాబట్టి అన్నపానముల విషయంలోనైనను, పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనను మీకు మీరు తీర్పు తీర్చనెవ్వనికి అవకాశం ఇయ్యకూడి. ఇవి రాబో వాటి ఛాయయే గాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. నిజంగా ఒకనాడు పాత ధర్మశాస్త్రము అనగానే ఛాయ లాంటిది. ఛాయ అనగానే ఏంటి? నీడ లాంటిది. అంటే నీడ ఎంతసేపు ఉంటుంది? కాసేపు ఉంటుంది, అలా వెళ్ళిపోతుంది. అంటే ఒకనాడు పండుగలు గాని, విశ్రాంతి దినాలు గాని, అమావాస్యాలు గాని ఇవన్నీ కూడా ఛాయ లాంటివే గాని రాబోవు యొక్క
ఛాయయే గాని రాబో వాటి యొక్క నిజ స్వరూపము ఎవరిలో ఉంది? ఇప్పుడు క్రీస్తులోనే ఉంది. క్రీస్తులో పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది. కాబట్టి క్రీస్తులోనే ఉంది. క్రీస్తులో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఉంది కాబట్టి మరి క్రీస్తు ద్వారా మనకు కొత్త నిబంధన ఇవ్వబడింది కాబట్టి క్రీస్తు అనేటువంటి పస్కాను ఒకనాడు ఇశ్రాయేలు చేసినటువంటి వాటన్నిటి వల్ల దేవుడికి ఏమాత్రం సంతోషము లేదు. కాబట్టి దేవుడే వధించాడు ఒక బలిని. ఏంటి ఆ బలి? క్రీస్తు అనేటువంటి పస్కా బలిని ఏం చేశాడు? పస్కాను వధువుని ఏం చేశాడు? వధించేశాడు. మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు, మనము చేసినటువంటి తప్పులకు మనము పొందవలసినటువంటి శిక్షను తప్పించి దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ శిలువలో ఏం చేశాడు? బలి చేశాడు. నిజంగా యేసుక్రీస్తుకి ఇవ్వబడినటువంటి ఆ దేహం ఎలా మారిపోయింది మన కోసము? నిజంగా మనం మాంసం తినడం నేర్చుకున్నాం కానీ ఆ మాంసపు ముద్దగా మార్చబడింది ఎవరిది? యేసుక్రీస్తు యొక్క దేహము మాంసపు ముద్దగా మార్చబడిందండి. నిజంగా ఎక్కడ చూడు రక్తపు గాయాలు, ఎక్కడ చూడు చిందింపబడినటువంటి రక్తము, ఎక్కడ చూసిన గాయాలే అండి. నిజంగా అలాంటి కేవలము మనమే పొందుకోవాలి ఆ బాధ, మనమే భరించాలి ఆ శిక్ష. కానీ మనము పడకుండా దేవుడు ఏం చేశాడు? సర్వ మానవాళి నిమిత్తం ఏం చేశాడు? క్రీస్తు అనే పస్కాను దేవుడు ఏం చేశాడు? బలి చేశాడు. కాబట్టి మరి క్రైస్తవులమైనటువంటి మనకు ఎలాంటి పండగనిచ్చాడు దేవుడు? చూద్దామండి చివరిగా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం చివరికి ఈ మాటను చూసి ముగించుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాలు. మీరు పులిపిండి లేని వారు గనుక కొత్త ముద్ద అవుటకే ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. యేసుక్రీస్తు దేహం అంది ఏం చేశాడు? పాత నిబంధన మొత్తమును నెరవేర్చి కొట్టివేశాడు, పాత ధర్మశాస్త్రాన్ని. కాబట్టి ఇప్పుడు కొత్త ముద్ద అవుటకే దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు కొత్త ముద్ద అవుటకే పాతదైనటువంటి పులిపిండిని ఏం చేశాడు? తీసి పారేశాడు. ఇప్పుడు కొత్తదైనటువంటి క్రీస్తు అనేటువంటి కొత్త ముద్ద ఏం చేశాడు? ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువును వధింపబడేను. సర్వ మానవాళి పాప పరిహారం కొరకు దేవుడు ఏం చేశాడు? క్రీస్తు అను పస్కా పశువును ఏం చేశాడు? వధించాడు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా జరిగినటువంటి ఆ పస్కా వధింపబడింది. కాబట్టి మనం క్రైస్తవులముగా, దేవుడి పిల్లలంగా మనము క్రిస్మస్ జరుపుకోవాలా, లేదంటే గుడ్ ఫ్రైడే జరుపుకోవాలా, ఏ పండుగ చేసుకోవాలి? కింది మాట చెప్తున్నాడండి 8వ వచనం. కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమును పులిపుండుతోనైనను కాకుండా ఏం చేయాలి? మీరు దుర్మార్గముతోటి, దుష్ప్రవర్తనతోటి, చెడు ఆలోచనలతోటి, చెడు మాటలతోటి, చెడు నడవడితోటి, వీటితోటి కాక ఏం చేయాలి? వీటిని అన్నిటితోటి మానేసుకొని ఏం చేయాలట? పాఠ్యమును సత్యములను పులియని రొట్టెతో పండుగ చేసుకోవాలి. అంటే కలంకము లేని వారముగా, నిష్కపట్యముగా, కలంకము లేని వారంగా, పాపము లేని వారంగా, పరిశుద్ధులముగా, నీతిమంతులముగా, యథార్థవంతులంగా ఏం చేయాలట? ఇప్పుడు సత్యము అను పులియని రొట్టెల పండుగ చేసుకోవాలి. సత్యమను పులియని రొట్టెల పండుగ ఇది ఎలా చేసుకోవాలి? మనము సత్యం అనేటువంటి పులియని రొట్టెల పండుగ ఎలా చేసుకోవాలి? వాక్యం నేర్చుకోవాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యము ప్రకటించాలి. అలా ప్రకటించడం ద్వారా కొన్ని ఆత్మలైనా రక్షింపబడతాయి కదా. సత్యము బైబిల్లో రాయబడినట్టుగా మనము ప్రకటించడం వల్ల కొన్ని ఆత్మలైనా కానీ దేవుడి మాటలను అంగీకరించి దేవుని చెంతకు చేరుకునేటువంటి అవకాశం జరుగుతుంది కదా. ఇలా అందుకోసం దేవుడు ఏమంటాడు? 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషము కంటే దేవుడికి ఎవరి విషయంలో సంతోషం కలుగుతుందంట? ఒక్క పాపి నశించిపోకుండా, ఒక పాపి తమ మనస్సును మార్చుకునుట వలనే దేవుడు ఏం చేస్తాడట? దేవదూతలతో సంతోషపడను. అంటే 99 మంది నీతిమంతులు ఉన్నారు కదయ్యా అంటే లేదు, ఒక్క నశించిపోయే నరకానికి వెళ్ళిపోయేటువంటి ఒక పాపి రక్షింపబడుటయే నాకు సంతోషకరమైనటువంటి ఆనందము. కాబట్టి ఇప్పుడు దేవుడు ఆనందించాలి, దేవుడు సంతోషించాలి. మనము కూడా ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలాంటి పండుగ చేసుకోవాలి అంటే, ఒకరికి వాక్యం వినిపించడమా, వాక్యము నేర్చుకోవడమా, ఒకరికి వాక్యం వినిపించి ఒక ఆత్మను దేవుడి చెంతకు చేర్చడమా, ఇలాంటి పండుగ. అందుకేమన్నాడు? సత్యమను పులియని రొట్టెతో మీరు పండుగ ఆచరించము. క్రీస్తు శరీరానికి మనకు రొట్టె తీసుకుంటున్నాం. ఆ
ఆ రొట్టెను తీసుకుంటున్నటువంటి మనం ఏం చేయాలట ఇప్పుడు? ఊరికే రొట్టె ద్రాక్ష రసం తాగండి అని చెప్పలేదు. దేవుడు ఏం చేయమన్నాడు? రొట్టెను తీసుకుంటున్నటువంటి మన కొరకు పస్కా అనేటువంటి ఆ వధువు బలి చిందింపబడినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నటువంటి మనం ఏం చేయాలి? పండుగ చేయాలి. ఎలాగా? క్రీస్తు యొక్క శరీరాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మరణమును ఏం చేయాలి? ఆయన గుణాతిశయములను ఆయన మరణమే ఏం చేయాలి? మనము ప్రకటించేటువంటి వారంగా ఉండాలి. అలా ప్రకటించడం ద్వారా అలా మనము ప్రకటింపబడుతున్నప్పుడు అలా ప్రకటించినప్పుడు ఏం జరుగుతుంది? కొన్ని ఆత్మలైన దేవుడిని తెలుసుకొని దేవుని గుర్తించి నిజంగా నన్ను పుట్టించింది ఒక ఆయన ఉన్నాడు కదా, నేను బ్రతకవలసింది ఆయన కోసం కదా, నేను మరలా మరణించిన తర్వాత కూడా ఒక స్థానానికి వెళ్ళిపోతా కదా, దేవుడి చెంతకు చేరుకోవాలి కదా అని ఒక ఆత్మ రక్షింపబడినప్పుడు, ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోకుండా ఉండినప్పుడు ఏం జరుగుతుంది? అదే నిజమైనటువంటి ఆనందము, అదే నిజమైనటువంటి పండుగ. కానీ మనము ఇంటిని శుభ్రపరచుకోవడము, కొత్త వస్త్రాలు ధరించడము, లేదంటే పిండి వంటలు చేసుకోవడము, వీటి ద్వారా జరిగేటువంటి సంతోషము, వీటి ద్వారా జరిగేటువంటి పండుగ దేవుడు ఏమాత్రం కూడా సంతోషపడడు. నిజంగా దేవుడు మీరు డిసెంబర్ 25వ తారీఖున మీరు క్రిస్మస్ పండుగ జరుపుకోవాలని దేవుడు స్పష్టంగా బైబిల్ ఎక్కడైనా రాయించాడా? ఎక్కడ రాయించలేదు కదండి ఆ విషయము. మరి ఎందుకు చేసుకుంటున్నాం? యేసుక్రీస్తు వచ్చాడని చేసుకుంటున్నాం, మన పాపముల కోసం యేసుక్రీస్తు పుట్టాడని చేసుకుంటున్నాము, చేసుకోవాలి. అయితే ఇందులో నేను యేసుక్రీస్తు గురించి నేను కొందరికైనా చెప్పాలి, యేసుక్రీస్తులా నేను బ్రతకాలి, కొందరికైనా యేసుక్రీస్తు గురించి చెప్పాలి అని ఈ విధంగా యేసుక్రీస్తు గురించి, ఆయన మరణమును గురించి, ఆయన రాకడ గురించి కొందరికైనా చెప్పినప్పుడు ఏం జరుగుతుంది? దేవుడు సంతోషపడతాడు, అలాగే మనకు ఆనందం దక్కుతుంది. మనం చేసుకున్నటువంటి పండుగకు కూడా ప్రతిఫలం ఉంటుంది. కానీ పిండి వంటలో ఇంటిని శుభ్రపరచుకోవడము, కొత్త వస్త్రాలు ధరించుకోవడం వల్ల మనకే సంతోషం ఉంటుంది, కానీ మన వల్ల దేవుడికి ఏమాత్రం ఉపయోగకరము లేదండి. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలారా, ఒకనాడు ఇశ్రాయేలీలకు ఇవ్వబడినటువంటి పండగలు ఎవరికి? కేవలం ఒకనాడు ఇశ్రాయేలీలకే ఇచ్చాడు, కానీ క్రైస్తవులకు ఇవ్వలేదు. క్రైస్తవులకు ఇచ్చింది యేసుక్రీస్తు ద్వారా కొత్త నిబంధనని ఇచ్చాడు, కానీ ధర్మశాస్త్రాన్ని ఇవ్వలేదు. ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు నెరవేర్చి ఏం చేశాడు? కొట్టివేశాడు. మరి ధర్మశాస్త్రం మనకెందుకు ఇచ్చాడు? ఒకనాడు కొట్టివేయబడితే మనకెందుకు ఇచ్చాడు అనేటువంటి ఆలోచన మనకు రావచ్చండి. అయితే ఎందుకు ఇచ్చాడు? యుగాంతమందున్నటువంటి మనకు బుద్ధి కలుగుటకై, బోధ కలుగుటకై ఇచ్చాడు. బుద్ధి కలుగుటకు, బోధ కలుగుటకై ఇచ్చాడు. అంటే ఒకనాడు దేవుడి మాట వింటే మీకు ఎలా దేవుడు కాపాడతాడు, ఎలా తోడై ఉంటాడు, ఎలా మన పక్షాన ఉంటాడు. ఒకవేళ మనము దేవుడి ఆజ్ఞల విషయంలో మనము త్రొట్టిల్లామనుకోండి, దారి తప్పామనుకోండి, దేవుడు ఎలాంటి శిక్షలు అమలు చేస్తాడు అని బుద్ధి కలుగుటకే, బోధ కలుగుటకే ఇచ్చాడు. గాని లేదంటే మనము వాటిని అనుసరించాలనేటువంటి ఉద్దేశముతోటి దేవుడు మనకి ధర్మశాస్త్రాన్ని లేదా పాత నిబంధనలను ఇవ్వలేదండి. కాబట్టి క్రీస్తునందు ప్రేమైన దేవుని వారలారా, బైబిల్ ప్రతి ఒక్కరము చదువుతూ నిజంగా పాత నిబంధనలో దేవుడు ఎలా ఉన్నాడు, ఎలాంటి కట్టడలు ఇచ్చాడు, ఆ కట్టడలు అనుసరిస్తున్నారా? ఇశ్రాయేలీలో అనుసరించకపోతే ఎలా దేవుడు చర్య తీసుకుంటాడు, ఎలా కఠినమైనటువంటి శిక్షలు అమలు చేస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చదువుకొని దృష్టించుకొని ఏం చేయాలి? ఇప్పుడు దేవుడి పట్ల భయాన్ని కలిగినటువంటి వారంగా ఉండాలి. కాబట్టి మనమందరం కూడా దేవుడి మాటలకు విధేయులముగా, దేవుడి మాటలకు లోబడే వారంగా, దేవుడు ఏం చెప్పాడు, నేను ఏం చదవాలి, చదువుతున్నటువంటి నా కొరకు నేను ఎలా బ్రతకాలి అనేటువంటి విషయాల చేత మనల్ని మనము ప్రతిదినము కూడా పురికొల్పుకుంటూ దేవుడిలో మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలని తెలియజేస్తూ, ఈ మాటల ద్వారా నన్ను నేను హెచ్చరించుకుంటూ, ఈ మాటలు మీకు తెలియజేసుకుంటూ మరి అందరు తలలు వంచినట్లయితే ప్రార్థించుకున్నాం. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి మీ నామానికి నాన్న క్రీస్తు పేరట కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామయ్యా. అయ్యా, మీరు విలువైనటువంటి సంగతులను మమ్మల్ని ప్రేమించి రాయించారు నాన్న. నీ మాటలను విని విడిచిపెట్టే వారంగా కాక నాన్న, అయ్యా నీ మాటల ద్వారా తెలియపరిచిన విధంగా నాన్న, నీ మాటలు విత్తబడిన తర్వాత దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోతాడు అనేటువంటి విషయాన్ని మేము పరిశుద్ధ గ్రంథంలో చదివాము నాన్న. అయ్యా, విత్తబడినటువంటి నీ మాటలు నాన్న దుష్టుడు ఎత్తుకొని పోకుండా తండ్రి అయ్యా ఎదురు చూస్తున్నాడయ్యా, ఎవరి హృదయములు నీ మాటలు ఎత్తుకొని పోవాలని. వారి నాన్న ప్రతి ఒక్కరి హృదయంలో విన్న మాటలు నాన్న ప్రతి ఒక్కరు విన్నారు. విన్నటువంటి మాటలు నాన్న దుష్టుడు ఎత్తుకొని పోకుండా 30 గాను 60 గాను 100 గాను ప్రతి హృదయంలో ఫలింప చేయమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాను నా తండ్రి. అయ్యా, నీ మాటలు విలువైనవి, మా ఆత్మలను రక్షించగలిగినవి, నీ మాటలు మాత్రమే మా జీవితాలను చక్క పెట్టగలిగినవి నాన్న. అలాంటి గొప్ప మాటలు
నాన్న నీ మాటలు మాత్రమే మమ్మల్ని మీ దగ్గరకు చేర్చగలిగినవి నా తండ్రి. అలాంటి గొప్పవైనటువంటి నీ మాటలను నాన్న కేవలము చదివి విడిచిపెట్టే వారంగా కాక నాన్న, చదువుకున్నటువంటి మాటలను, విన్నటువంటి మాటలను నాన్న మా హృదయంలో నాన్న, మా మనసులలో నాన్న ధ్యానించేటువంటి గొప్ప మనస్సును మాకు దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. అయ్యా మేము విశ్వాసంలోను, నమ్మకంలోను, నీ పని చేసే విషయంలో మరింతగా నాన్న అభివృద్ధి పొందగలుగుటకు కృప చూపండి. తలలు వంచి గూగుల్ మీట్ కార్యక్రమంలో నాన్న తలలు వంచినటువంటి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. అయ్యా నీ మాటలు విన్నారు నాన్న, వారు మీ కొరకు ఆత్మీయ జీవితంలో మరింతగా ఎదుగునట్లు కృప చూపండి. వారి యొక్క అవసరతలను, అక్కర్లను ఎరిగినటువంటి తండ్రి, వారి యొక్క బాధలను ఎరిగినటువంటి తండ్రి, సమస్త హృదయమును ఎరిగినటువంటి తండ్రి కృప చూపండి నాన్న. వారు ఎలాంటి మనసుతో ఉన్నారో, ఎలాంటి అక్కర్తో ఉన్నారో, ఎలాంటి బాధతో ఉన్నారో నాన్న, వారి యొక్క అవసరతను తీర్చమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాను నా తండ్రి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలను జ్ఞాపకం చేసుకోండి నాన్న. ఈ కార్యక్రమం ద్వారా నాన్న మీరు మహిమ ఘనత ప్రభావం పొందినట్లు నాన్న కృప చూపండి నా తండ్రి. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి పెద్దలకు నాన్న మంచి ఆయుష్ను, ఆరోగ్యమును ప్రసాదించండి తండ్రి. వారి కుటుంబాలను చల్లగా కాపాడమని నీ సన్నిధిలో మొరపెడుతున్నాను నాన్న. అలాగే నా తండ్రి అనారోగ్యంతో ఉన్నటువంటి నాన్న అన్నను జ్ఞాపకం చేసుకొని పెంచమైన నా తండ్రి, ఆయనకు మంచి ఆరోగ్యమును ప్రసాదించండి నాన్న. అయ్యా నీకు ఇష్టమైనటువంటి జీవితమును కలిగి తండ్రి మిమ్మల్ని సంతోష పెట్టేవారుగా నాన్న ఆ కుటుంబం ఉండినట్లు నాన్న నీ పరిచర్యలో మరింతగా వాడుకొనమని వేడుకుంటున్నా తండ్రి. నాన్న తలలో వంచిన ప్రతి బిడ్డకు నాన్న నీ సంబంధమైన దీవెనల చేత నింపమని నాన్న ఈ చిన్ని ప్రార్థన నాన్న మమ్ముని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ చిన్ని ప్రార్థన క్రీస్తు యేసు పవిత్రమైన నామం అడిగి మీకు సమర్పించుకుంటున్నాను నా పరమ తండ్రి. Please subscribe our channel. Please subscribe our channel.